చూస్తున్నారు. తెలుగు రాష్ట్రాలకు ఉగ్ర ముప్పు పొంచి ఉందా అంటే అవుననే మాట వినిపిస్తోంది. బహుశా చాలా రోజుల తర్వాత ఈ మాట వింటున్నాం. ఎన్ఐఏ ఇప్పుడు అలర్ట్ అయ్యింది. హైదరాబాద్, వైజాగ్ ఈ రెండు ప్రాంతాలని టార్గెట్గా చేసుకొని ఉగ్రదాడికి ఉగ్రవాదులు సిద్ధమయ్యారా? ప్రస్తుతం దానికి సంబంధించిన బ్రేకింగ్ టెక్స్ట్ కూడా మీరు చూస్తున్నారు. వాటీవీ స్క్రీన్ మీద బ్రేకింగ్ న్యూస్ అనే చెప్పుకోవాలి, బిగ్ బ్రేకింగ్ న్యూస్ అనే చెప్పుకోవాలి. తెలుగు రాష్ట్రాలకు హై అలర్ట్ అనే చెప్పుకోవాలి. ఇటు హైదరాబాద్తో పాటు వైజాగ్కి సంబంధించి ఉగ్ర సంస్థ ఒకటి దాడులకు తెగబడేందుకు సిద్ధమైంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. హిజ్బుత్ తహ్రీర్ అనే ఉగ్రవాద సంస్థ ఇప్పటికే మకాం వేసినట్టుగా తెలుస్తోంది. హైదరాబాద్ అలాగే వైజాగ్ ఈ రెండు ప్రాంతాల్లో మకాం వేసి దాడులకు ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఉగ్ర దాడులను ముందే పసిగట్టింది ఎన్ఐఏ. భద్రతా సంస్థలను అలర్ట్ చేసింది ఎన్ఐఏ. ఐఎస్ఐఎస్ తర్వాత భారత్కు హిజ్బుత్ తహ్రీర్తో అతిపెద్ద ముప్పు పొంచి ఉందంటూ కూడా అంచనా వేయడం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే అలర్ట్ అయింది ఎన్ఐఏ. భద్రతా సిబ్బందిని కావచ్చు, లేకపోతే ఇంటెలిజెన్స్ వ్యవస్థను కావచ్చు, వాటితో పాటు భద్రత మరి ముఖ్యంగా రక్షణ వ్యవస్థను మరింత అలర్ట్ చేస్తుంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఈ సంస్థతో అనుబంధం ఉన్న పలువురు అనుమానితులను ఇప్పటికే అదుపులోకి తీసుకుంది, అరెస్ట్ చేస్తోంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఏం జరగబోతోంది, ఇప్పుడే ఏం జరిగే అవకాశం ఉంది? ముఖ్యంగా ఇటు హైదరాబాద్, వైజాగ్కి సంబంధించి ఎవరెవరిని పట్టుకోవడం జరిగింది, ఎటువంటి క్లూస్ని సంపాదించడం జరిగింది అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మధు, ఎన్ఐఏ ఎటువంటి అంశాలను పరిశీలించింది, ఎటువంటి అంశాలు పరిగణలోకి వచ్చాయి, ఎటువంటి షాకింగ్ నిజాలు ఎన్ఐఏ కనుగొనడం జరిగింది? మధు, ఎగ్జాక్ట్లీ నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ రాష్ట్రంలో కాస్త ఉగ్రవాదుల యాక్టివిటీకి సంబంధించి స్లీపర్ సెల్స్ యాక్టివ్ అవుతున్నట్టుగా గుర్తించింది. ముఖ్యంగా కేవలం తెలంగాణ, హైదరాబాదే కాదు, ఆంధ్రప్రదేశ్లో వైజాగ్ ఈ రెండు ప్రాంతాల్లో స్లీపర్ సెల్స్ యాక్టివిటీ పెంచి ముఖ్యంగా యువతను అట్రాక్ట్ చేస్తూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ఉగ్రవాదం వైపు మళ్లించేలా కార్యకలాపాలు కొనసాగుతున్నాయి అంటూ ఎన్ఐఏ రాష్ట్రాలకు అలర్ట్ చేసినట్టుగా సమాచారం అందుతా ఉంది. మనం చూసాం గతంలో ముంబై మారణ హోమం, తాజ్ హోటల్లో జరిగినటువంటి కసబ్ అక్కడ చేసినటువంటి దాడి, తర్వాత అంతకంటే ముందుగానే హైదరాబాద్లో జరిగినటువంటి దాడి, ఇక్కడ గోకుల్ చాట్, లుంబిని పార్క్, తర్వాత దిల్షుద్ నగర్లో వరుస సీరియల్ బాంబ్ బ్లాస్ట్లు, వీటికి సంబంధించినటువంటి ఒక మారణ హోమం సృష్టించే ప్రయత్నం గతంలో జరిగింది. తర్వాత తెలంగాణలో కొంత హైదరాబాద్లో టెర్రరిస్టుల యాక్టివిటీ పెరిగింది. వఖార్ ఉద్దీన్ గతంలో ఒక టెర్రరిస్ట్ యాక్టివిస్ట్ని పోలీసులు కాల్చిన ఘటన, పోలీసుల పైన కూడా తిరిగి కాల్పులు చేసినటువంటి ఘటన, ఇలాంటి ఘటనలు గతంలో చోటు చేసుకున్నాయి. అప్పటి నుంచి కాస్త యాక్టివిటీ తగ్గినటువంటి సిచ్యువేషన్. కానీ ఈ మధ్యకాలంలో మళ్ళీ కొన్ని నగరాలను, ముఖ్యంగా ఇటు తమిళనాడులో ఉన్నటువంటి నగరాలను, తెలంగాణ తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఉన్న నగరాలను టార్గెట్ చేసుకుంటూ లెబనాన్లో ఉన్నటువంటి హిజ్బుల్ తహ్రీర్ అనేటువంటి సంస్థ ఇక్కడ యాక్టివిటీ కార్యకలాపాలను చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ముఖ్యంగా బంగ్లాదేశ్ కేంద్రంగా పెద్ద ఎత్తున కార్యకలాపాలు కొనసాగిస్తున్నటువంటి ఉగ్రవాద సంస్థ ఈ రాష్ట్రాలను టార్గెట్ చేసుకోవడానికి ప్రధాన కారణం ఫ్యూచర్లో భారతదేశాన్ని ఇస్లామిక్ దేశంగా పూర్తిగా మార్చేటువంటి ఒక కార్యాచరణతో దీనికి సంబంధించినటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ లెబనాన్ నుంచి నిధులు బంగ్లాదేశ్ ద్వారా తిరిగి ఇండియాలోకి ఈ రకంగా ఎంటర్ అవుతున్నటువంటి సిచ్యువేషన్ ఇప్పటికే మనం చూసాం. రీసెంట్గా ముత్యాలమ్మ గుడి ఘటనకు సంబంధించిన ఘటన కంటే ముందుగానే ఆ రోజు జరిగినటువంటి ముత్యాలమ్మ గుడి విగ్రహాన్ని లోపలికి వెళ్ళి ధ్వంసం చేసినటువంటి ఎవరైతే యాక్టివిటీ ఉన్నాడో ఆయనను బ్రెయిన్ వాష్ చేసి ఉగ్రవాదం వైపు తీసుకెళ్లేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారనేటువంటిది పోలీసు విభాగం భావిస్తూ ఉంది. ఒక హోటల్ మొత్తం 177 మంది ఆపరేషన్ అనేటువంటి పేరుతో ఇక్కడ అశాంతి సృష్టించడానికి, అలజడులు సృష్టించడానికి ఒక టీం ఇక్కడ వర్క్ చేస్తూ ఉన్నారు, బ్రెయిన్ వాష్ చేస్తూ ఉన్నారు అనేటువంటిది పోలీసులు గుర్తించారు. ఇప్పటికే ఆ హోటల్ సీజ్ చేసినటువంటి ఘటన ఉంది. ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు ఎన్ఐఏ రాష్ట్ర పోలీసు విభాగాలను అలర్ట్ చేసినట్టుగా సమాచారం అందుతూ ఉంది. పోలీసు విభాగాలన్నీ అలర్ట్గా ఉండాలి. కొద్దిమంది ఫోటోలను రిలీజ్ చేసినట్టుగా తెలుస్తూ ఉంది. వీరిపైన నిఘా ఉంచాలనేటువంటిది, కొన్ని ప్రాంతాల్లో ఈ మధ్యకాలంలో నిఘా తగ్గింది అనేటువంటి చర్చ ఉన్న నేపథ్యంలో త్వరలోనే ఇలాంటి అశాంతి జరగకుండా, ఇలాంటి అలజడి సృష్టించకుండా అలాంటి వాటిపైన కట్టడి చేయాలనేటువంటిది, సోషల్ మీడియా ద్వారా ఎవరైతే అట్రాక్ట్ అవుతున్నారో వాళ్ళని కౌన్సిలింగ్ ఇచ్చి సాధారణ స్థితిలోకి తీసుకొచ్చేటువంటి పనులు పోలీస్ శాఖ, ఇంటెలిజెన్స్ విభాగాలు పనిచేయాలనేటువంటిది ఎన్ఐఏ సూచించినట్టుగా తెలుస్తోంది. మొత్తానికి మరొక్కసారి తమిళనాడు అలాగే ఆంధ్రప్రదేశ్ తర్వాత తెలంగాణ ఈ రాష్ట్రాల్లో ఉగ్రవాద అలజడులు పెరిగే అవకాశం ఉంది అనేటువంటి సిచ్యువేషన్ కొనసాగుతుండడంతో ఒకసారిగా పోలీస్ శాఖ తర్వాత ఒకసారిగా రాష్ట్ర ప్రజలు అవాక్కవుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కొనసాగుతూ ఉంది. ఎందుకంటే ఈ సంస్థ
బంగ్లాదేశ్లో చాలా పెద్ద ఎత్తున కార్యకలాపాలు కొనసాగిస్తూ ఉంది. భారతదేశానికి ఆనుకొని ఉన్నటువంటి బార్డర్ని పంచుకుంటున్నటువంటి దేశం అశాంతి బంగ్లాదేశ్ అంతా కానీ ఎందుకు సౌత్ అంటే దక్షిణ భారతాన్ని ఎందుకు టార్గెట్ చేసుకుంటోంది? తమిళనాడు కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఈ మూడు రాష్ట్రాలకు సంబంధించి మూడు రాష్ట్రాలను కీలకంగా టార్గెట్ చేసుకోవడానికి కారణం ఏమనుకుంటున్నారు? మరీ ముఖ్యంగా ఎందుకు వాళ్ళు ఇక్కడ ఈ మూడు ప్రాంతాన్ని లక్ష్యంగా ఉంది అని అనుకుంటున్నారు? ఎందుకంటే మధ్యప్రదేశ్కి సంబంధించి ఆ మధ్య వార్తలు విన్నాం. కానీ ఇప్పుడు రీసెంట్గా జరుగుతున్న పరిణామ క్రమంలో విడబడుతున్న మూడు రాష్ట్రాలు కూడా ఇటు తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఈ మూడు రాష్ట్రాలే. సౌత్ మీద ఎందుకని? ఎగ్జాక్ట్లీ నిజంగానే సౌత్ పైన ఎక్కువగా దృష్టి పెడతా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. యాక్టివిటీ కార్యకలాపాలు పెంచుతా ఉన్నారు. దానికి రీజన్స్ రెండు రకాలుగా ఉండే అవకాశం ఉంది. ఈ రాష్ట్రాల్లో ఇటు కాస్త బీజేపీ ఏతరకు సంబంధించినటువంటి రాష్ట్రాలు పూర్తి స్థాయిలో అధికారంలో లేనటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఒకటైతే, ఇటు తమిళనాడు, తెలంగాణ బీజేపీ ఇతర రాష్ట్రాలు, మధ్యప్రదేశ్లో బీజేపీ అధికారంలో ఉన్నప్పటికీ కూడా ఇటువైపు ఎక్కువగా యాక్టివిటీ పెంచే ప్రయత్నం చేస్తుండొచ్చు అనేటువంటి ఒక చర్చ పొలిటికల్ సర్కిల్లో ఉన్నప్పటికీ, కానీ జనరల్గా సాధారణంగా సౌత్లో ఇట్లాంటి యాక్టివిటీ చాలా తక్కువగా ఉంటుంది. గతంలో మనం చూసాం 1-2 సంఘటనలు జరిగాయి, కానీ తర్వాత కాస్త సద్దుమరిగినటువంటి సిచ్యువేషన్, టెర్రరిస్ట్ యాక్టివిటీ కానీ అలాంటి మాటలు అలాంటి చర్యలు ఎక్కడ తర్వాత కనపడలేదు. కాస్త అణిచివేసే ప్రయత్నం చేశారు 10 years ఉన్నటువంటి గత ప్రభుత్వంలో. ఈ ప్రభుత్వంలో మళ్ళీ ఎందుకు యాక్టివిటీ పెరుగుతుంది అనేటువంటి దానిపైన కూడా దాంట్లో భాగానే ఎన్ఐఏ రాష్ట్ర ప్రభుత్వాలకు అలర్ట్ చేసింది. ఈ ప్రభుత్వం కూడా చాలా స్ట్రిక్ట్గా ముందుకు వెళ్తుంది. ప్రస్తుతం లా అండ్ ఆర్డర్ని ఇంప్లిమెంట్ చేసేటువంటి దిశగా చాలా ముందుకు వెళ్తా ఉన్నట్టుగా తెలుస్తోంది. మనం చూసాం సెక్రటరియట్ కానీ అసెంబ్లీ ముట్టడికే ఇక్కడెక్కడ అనుమతులు ఇవ్వనటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఇలాంటి కార్యకలాపాలపైన చాలా కట్టడి చేసే అవకాశం ఉంది. ఇటు ఒక్కసారి మీరు లైన్ లో ఉండే ప్రయత్నం చేయండి. ఒకసారి ప్రజలు కూడా విజ్ఞప్తి చేసే ప్రయత్నం చేద్దాం. సిచ్యువేషన్ కి మనకు కాస్త అలర్ట్ కనిపిస్తోంది కాబట్టి ఎక్కడైనా అనుమానం ఉంటే కనుక వెంటనే అనుమానిత ఖాళీ డబ్బాలు కావచ్చు, లేకపోతే కాలేజ్ బ్యాగులు కావచ్చు, మీకు ఎక్కడైనా తేడా కొడుతోంది, అనుమానం ఉంది అంటే కనుక వెంటనే అలర్ట్ అవ్వండి. వెంటనే పోలీసులకు అలర్ట్ చేసే ప్రయత్నం చేయండి. ఈ మధ్య కాలంలో కనుక చూస్తే ఈ మధ్య కాలంలో దాదాపుగా మనకి ఇటువంటి సిచ్యువేషన్స్ లేవని చెప్పుకోవాలి. కానీ ఒక్కసారిగా అలజడి పెరుగుతోంది, ఎన్ఐఏ రావడం జరుగుతోంది. ఇటు హైదరాబాద్తో పాటు ఇప్పుడు వైజాగ్కి సంబంధించి కూడా చర్చ మొదలైంది. మరి ముఖ్యంగా తమిళనాడుకు సంబంధించి కూడా చర్చ మొదలైంది. కాబట్టి ప్రజలు కూడా అలర్ట్గా ఉండాల్సిన అవసరం కనిపిస్తోంది. ఎక్కడ కూడా మనం అలర్ట్నెస్ ని తప్పకుండా ఉంటే కనుక, అంటే అలర్ట్గా ఉంటే సరిపోతుంది. దాదాపుగా ఎక్కడైనా అనుమానం ఉంది, ఖాళీ డబ్బా కనిపించింది, లేకపోతే ఖాళీ బ్యాగ్ కనిపించింది, లేక కాస్త డౌట్ఫుల్గా ఉన్న ఏదైనా ఒక వస్తువు లాంటిది కనిపించింది, వెంటనే ఇన్ఫార్మ్ చేస్తే కనుక వాటిని చెక్ చేయడానికో లేకపోతే వాటిని ఇన్ఫార్మ్ చేస్తే కనుక పోలీసులు వాటిని చెక్ చేసే ప్రయత్నం చేస్తారు. ఒక చిన్న అనుమానం వచ్చినా మనం కాపాడుకునే అవకాశం ఉంటుంది, ఉగ్రదాడిని అరికట్టే అవకాశం ఉంటుంది. అఫ్ కోర్స్ ఇప్పటికే ఎన్ఐఏ కావచ్చు, లేకపోతే రక్షణ వ్యవస్థ కావచ్చు అలర్ట్ అయింది. ఇప్పటికే ఎంక్వైరీ స్పీడప్ చేస్తుంది. ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారనే అంశానికి సంబంధించి వాటిని పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలించే ప్రయత్నం చేస్తుంది. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు లైవ్లో కంటిన్యూ అవుతున్నారు. మధు, ఇప్పుడు ప్రభుత్వం కావచ్చు, మరీ ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం, అట్ ద సేమ్ టైం రాష్ట్ర ప్రభుత్వాలు, అట్ ద సేమ్ టైం నిఘా వ్యవస్థ ఎటువంటి ప్రణాళికతో ముందుకు వెళుతున్నాయి? రక్షణ వ్యవస్థకు సంబంధించి ఎలా అలర్ట్ చేస్తుంది? అలాగే ఇక్కడ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఇప్పుడు ఎలా ముందుకు వెళ్ళబోతోంది? ఎగ్జాక్ట్లీ మొత్తం 17 మందిని ఈ ఉగ్రవాద కార్యకలాపాల్లో పాలు పంచుకుంటున్నట్టుగా, యాక్టివిటీలో పాలు పంచుకుంటున్నట్టుగా ఇప్పటికీ గుర్తించింది. ఎన్ఐఏ అలర్ట్ చేసింది. వారి ఫోటోలతో సహా రాష్ట్ర ప్రభుత్వాలకి అలర్ట్ చేసినట్టుగా తెలుస్తూ ఉంది. వారితో ఎవరెవరు టచ్లో ఉన్నారు తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది పోలీస్ శాఖ. తెలుసుకునే జనరల్గా ఇట్లాంటి యాక్టివిటీ ఎన్ఐఏ ఎప్పుడైతే అలర్ట్ చేస్తుందో రాష్ట్ర ప్రభుత్వాలకి, రాష్ట్ర సంబంధించినటువంటి పోలీస్ విభాగాలకి సాధారణంగా వారిపైన కాస్త దృష్టి ఎక్కువగా పెడతారు. వారి యాక్టివిటీ ఏంటి, ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు అనేటువంటి, ఎవరిని కలుస్తున్నారు అనేటువంటి విషయాలపైన దృష్టి పెడతారు. సో గతంలో ఇలాగే యాక్టివిటీ, టెర్రరిస్ట్ యాక్టివిటీ ఉన్నటువంటి వారిపైన దృష్టి పెట్టినటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఈ విషయంలో కూడా త్వరలోనే ఎన్ఐఏ ఇచ్చినటువంటి సూచన మేరకు మరింతగా భద్రతా విషయంలో కాస్త అలర్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఎవరైతే మతం సంబంధించినటువంటి అంశాన్ని వాడుకుంటూ వారిని ఉగ్రవాదం వైపు బ్రెయిన్ వాష్ చేస్తూ ఉగ్రవాదం వైపు వాళ్ళని మరలిస్తున్నట్టుగా ఇప్పటికీ ఎన్ఐఏ గుర్తించింది. రాష్ట్ర ప్రభుత్వాలకు అలర్ట్ చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. సో త్వరలోనే యాక్టివిటీ, టెర్రరిస్ట్ యాక్టివిటీ పైన కానీ మిగతా అంశాలపైన కానీ పూర్తి స్థాయిలో దృష్టి పెట్టేటువంటి అవకాశం ఉంది రాష్ట్ర ప్రభుత్వం. రైట్ మధు, సో ఒక్కసారి మీరు లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. తెలుగు రాష్ట్రాలకు ఉగ్ర ముప్పు పొంచి ఉందా అంటే అవుననే మాట వినిపిస్తోంది. ప్రెసెంట్ జరుగుతున్న తాజా పరిణామాల ప్రకారం చూసుకుంటూ ఉంటే కనుక అటువంటి మాట వినిపిస్తోంది. ఎన్ఐఏ కూడా అలర్ట్ అయింది. ప్రజలు కూడా అలర్ట్ అవ్వాల్సిన అవసరం కనిపిస్తోంది. అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం కనిపిస్తోంది. రోడ్డు మీదకు వెళుతున్నామా, ఏమైనా అనుమానం ఉందా, ఏమైనా తేడా కొడుతోందా, వెంటనే అలర్ట్ అవ్వాలి. వెంటనే పోలీసు